హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా రీసెంట్గా రిలీజ్ చేసిన నిమ్స్ నోటిఫికేషన్ యొక్క బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్, అలాగే బీపీటీ కోర్స్కి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది డీటెయిల్ చెప్తాను. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇది మనకి ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మన సర్టిఫికెట్స్ దాని మీద సైన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎవరు సైన్ చేయాలి అనేది కూడా డీటెయిల్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలామంది డౌట్స్ అనేది మ్యాక్సిమం క్లారిఫై అవ్వచ్చు. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇంకా తీసుకురావడానికి ట్రై చేస్తాను. మీకు డౌట్స్ మ్యాక్సిమం క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో మిగతా కోర్సెస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో అది పెయిడ్ గైడెన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ గైడెన్స్లో జాయిన్ అవ్వచ్చు. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది, గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఈ కౌన్సిలింగ్కి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మెయిన్గా బైపీసీలో ఎంసెట్, సో ఎంసెట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ వీటికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ చేసిన వాళ్ళందరికీ సీట్ వస్తా అంటే గ్యారంటీ అయితే లేదు. సో లిమిటెడ్ సీట్సే ఉంటాయి. ఒక కోర్స్కి మనకి దాదాపుగా 100 సీట్స్ ఏమో ఉంటాయి అంతే. సో ఇక్కడ మనకి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే నిమ్స్ డాట్, సో ఇది నిమ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి nims.edu.in క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది నిమ్స్ మెడికల్ సైన్స్కి సంబంధించిన వెబ్సైట్ ఇలా ఉంటుంది. సో ఇందులో ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంది కదా. సో అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు లాగిన్ అని ఇలా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇందులో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మీ మొబైల్ నెంబర్తో మీ బేసిక్ డీటెయిల్స్ ఫిలప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ వస్తుంది. సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ మీరు లాగిన్ కావాలి. సో ఇక్కడ చూడండి లాగిన్ అని ఉంది కదా. సో ఇక్కడ లాగిన్ కావాలి. సో ఇది ఫస్ట్ మనం రిజిస్టర్ యువర్ సెల్ఫ్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇలా డీటెయిల్స్ అయితే వస్తాయి. అప్లికేషన్ షుడ్ బి ఫిల్డ్ యాజ్ పర్ ఎస్ఎస్సి 10th క్లాస్ మెమో ప్రకారం మీ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అంటే 10th క్లాస్లో మీ నేమ్ ఎలా ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది, ఆ డీటెయిల్స్ ప్రకారం మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని ఉంది, అడ్వర్టైజ్మెంట్ డేట్ అని ఉంది, పోస్ట్ నేమ్ అని ఉంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మీకు ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఈ సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఏ కోర్సెస్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ కోర్సెస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి బీఎస్సీ నర్సింగ్, అలైడ్ హెల్త్ కోర్సెస్, అలాగే బీపీటీ మీరు ఏది చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ మనకి మల్టిపుల్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. చూడండి ఇక్కడ మల్టిపుల్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఏదైనా ఒక కోర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే బీఎస్సీ నర్సింగ్ లేదా పారామెడికల్ లేదా బీపీటీ చేయడానికి మాత్రమే అవకాశం అయితే ఉంది. సో ఇది ఏదో ఒక కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ క్లిక్ చేయగానే దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయగానే లేదా ఓకే మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబరు అలాగే అడ్వర్టైజ్మెంట్ డేట్ అనేది కోర్స్ నేమ్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ అప్లికెంట్ నేమ్, సో మీరు మిస్టర్సా లేకపోతే డాక్టరా లేకపోతే సెలెక్ట్ చేసుకోండి. మీ నేమ్ ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్ ఎస్ఎస్సి మెమో ప్రకారం నేమ్ ఎలా ఉంటే సేమ్ అలానే ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేము, డేటు, మంత్, ఇయర్ సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్, సో మీ మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబరే ఇవ్వండి. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ కానీ ఏమైనా అప్లికేషన్కి సంబంధించి పాస్వర్డ్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ వస్తుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ సేమ్ మళ్ళీ అదే మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ మీరు ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నది ఇస్తే పర్లేదు, లేదు మీ ఫాదర్ కానీ ఎవరిదన్నా మ్యాక్సిమం మీ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి. లేదు అని అంటే 2 minutesలో క్రియేట్ చేసి అప్డేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఒకవేళ మీకు ఫిజికల్కి హ్యాండిక్యాప్డ్ ఉంటే ఎస్, లేదంటే నో. అలాగే స్టేటస్, మీ సోషల్ స్టేటస్ బీసీఏనా, బీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ, ఓసీఆ, ఈడబ్ల్యూఎస్ఆ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా అంటే ఇక్కడ ఉన్న నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్, నెంబర్ ఉంటే నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ కనబడట్లేదు ఆప్షన్, క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఐడి, సో ఇలా రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఐడి అనేది
ఇలా మీకు డిస్‌ప్లే కావడం జరుగుతది. ప్రెజెంట్ మనకి డీటెయిల్స్ నాకు నా దగ్గర లేవు కాబట్టి స్టూడెంట్ డీటెయిల్స్ మీకు చూపియట్లేదు. సో, ఇది మాన్యువల్ చూపిస్తున్నా అందుకే. ఇక్కడ అప్లికేషన్ నంబర్ అలాగే పాస్వర్డ్ అనేది మీకు వస్తది. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషనే క్లిక్ హియర్ ఫర్ లాగిన్ అనే ఆప్షన్ అయితే వస్తది. అందులో మీ అప్లికేషన్ ఐడీ అలాగే మీ పాస్వర్డ్. సో, మీకొచ్చిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు సంబంధించిన డీటెయిల్స్ సో, ఇలా మీకు డిస్‌ప్లే కావడం జరుగుతది. సో, ఇందులో మీ నేము మీరు ఏదైతే బేసిక్ డీటెయిల్స్ ఫిలప్ చేశారో ఆ డీటెయిల్స్ వస్తాయి. దాని తర్వాత ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ సో, కోర్స్‌కి సంబంధించి గానీ సో, ఇక్కడ పైన మీకు ఎస్ఎస్‌సి మెమో ప్రకారం మీ డీటెయిల్స్ ఆల్రెడీ డిస్‌ప్లే అవుతాయి. దాని తర్వాత ఇక్కడ కింద మీకు మీ గార్డియన్‌కి సంబంధించి, పేరెంట్‌కి సంబంధించి డీటెయిల్స్ మదర్, ఫాదర్ అలాగే ఎవరైనా ఇంకా ఫాదర్ గానీ, మదర్ గానీ, బ్రదర్ గానీ ఎవరైనా ఉంటే డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేయాలి. వాళ్ళ ఏజ్ ఎంత, సో, వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ యాన్యువల్ ఇన్‌కమ్, నెక్స్ట్ మనకి ఎస్ఎస్‌సి మెమో గానీ